అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే టమోటా కర్రీ చేశానండి. టమోటా కర్రీ మనం ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా కొంచెం గ్రేవీగా, ఎందులోకైనా సరే, బిర్యానీలోకి, చపాతీలోకి, ఇలా పులావులు చేసుకుంటాం కదా, వాటిల్లోకి అన్నిట్లోకి బాగుండేలాగా గ్రేవీ కర్రీ అయితే చేశానండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుండిద్దండి. టేస్ట్ కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసి వేయించుకోవాలి. పల్లీలు సగం వరకు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 యాలకులు, 1 ఇంచు చెక్క, 2 లేదా 3 లవంగాలు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు వేసి లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు వేసిన తర్వాత ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు అలా అన్నీ కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టేసుకోవటమేనండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాక అవసరమైన నీళ్లు పోసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. 1 అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే టమాటా కర్రీ కోసం బాగా పండినవి, మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు, మీడియం సైజువి 5 టమోటాలు తీసుకున్నాను. బాగా పండింది ఒక పెద్ద టమోటా, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే టమోటాలు కట్ చేసుకుందాము. ఈ మొదల భాగాన్ని అన్నిటికీ తీసేసుకోవాలి. మరి పెద్ద టమోటాలు వేసుకుంటే కర్రీ అనేది అంతగా బాగోదు. ఇలా ఈ మీడియం కానీ చిన్నవి కానీ వేసుకుంటే మాత్రం కూర రుచి చాలా బాగుండిద్ది. ఇలాగే అన్నీ కట్ చేసుకోవాలి. దీన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. మనం గుత్తి వంకాయ కూరకు చేసుకుంటాం కదా, అలాగే ఒక టమోటాని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలాగే నేను కొన్ని అయితే ఇలాగ కట్ చేశాను, ఇంకొన్ని అయితే ఇలా ఫోర్క్తో హోల్స్ లాగా పెట్టేశాను. ఉడికేటప్పుడు చక్కగా ఈ గ్రేవీ అంతా లోపలికి వెళ్ళి ఈ రుచి అనేది చాలా బాగుండిద్ది. అందుకోసమని ఇలా చేశాను. కొన్ని అలా చేశాను, కొన్ని ఇలా చేశాను. మీరైతే మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ టమోటా కట్ చేసుకున్నాను, ఉల్లిపాయ బాగా సన్నగా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అయితే వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయను బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ అనేది బాగా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా వేసుకోవాలి. ఈ టమోటా మీరు మిక్సీ పట్టి ఆ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే బాగా పండిన టమోటా కాబట్టి అలాగే వేసేసాను. వెంటనే మగ్గిపోయిందండి. టమోటా కూడా బాగా ఇలా మగ్గిన తర్వాత గంటతో ఒకసారి నలిపేసుకుంటే బాగా మెత్తగా అయిపోయిద్ది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముందు కొంచెం వేసుకోండి, సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మీరైతే తినగలిగినంత వేసుకోండి. మళ్ళీ పచ్చిమిర్చి వేస్తాం కదా. ఇలా అంతా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ మసాలా పేస్ట్ని వేయించుకోవాలి. ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలి. కొంచెం నీళ్ళు అయితే వేసి మిక్సీ జార్ తులుచుకొని వేసుకొని 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. 1/2 లీటర్ వరకు ఉండిద్దండి గ్లాసు. వేసేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జంతా వేసేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకొని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని అయితే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగు పట్టకుండా. ఈ మసాలా పేస్ట్ అంతా అడుగు వెళ్ళిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. సాల్ట్ ఏదైనా సరిపోకపోతే చూసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఆయిల్ సపరేట్ అయిపోయింది, గ్రేవీ దగ్గర పడింది. ఈ స్టేజ్లో కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమేనండి. కర్రీ చల్లారేసరికి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది సరిపోయిద్ది. అంతే అండి, టమోటా కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితో ఎక్కువ మసాలాలు అయితే లేవు. నేను ఇందులో వేసిన మసాలాలన్నీ 3 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు చెక్క, తక్కువ మసాలాతో టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. నేనైతే దీని కాంబినేషన్లోకి గీ రైస్ అయితే చేశాను.
ఈ రెంటి కాంబినేషన్ తింటుంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సునీస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.